కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ని మీ ప్రాంతంలో ప్రారంభించండి. సో ఏ నేర్చుకుంటే సాలరీస్ ఎంతవరకు వస్తాయి మనకు? ఏం చేసినా మనీ కోసమే కాబట్టి. సో ఇండియాలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ ఏఐ ఎక్స్పర్ట్స్కి పీపుల్ ఆర్ పేయింగ్ స్టార్టింగ్ మినిమం 50,000 నుంచి దే వర్ పేయింగ్ ఆల్ ద వే అరౌండ్ 3 to 4 lakhs. అండ్ యూఎస్లో దే వర్ పేయింగ్ అప్వర్డ్స్ ఆఫ్ $100,000 అంటే ఒక 70-80 lakhsతో స్టార్ట్ అయ్యి Netflix recently hired AI product manager and paid 7.5 crores అనమాట. అంటే 7.5 కోట్లు అంటే $1 million అప్రాక్సిమేట్లీ ఒక్క ఎంప్లాయ్కి పే చేసింది AI ప్రొడక్ట్ మేనేజర్. ఐ థింక్ దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ఏఐ కదా, అంటే ఇప్పుడే చూస్తున్నారు కాబట్టి ఇప్పుడే మనం నేర్చుకుంటే ఫ్యూచర్లో చాలా డెఫినెట్లీ ఎనీథింగ్ మనం ఫస్ట్ నేర్చుకొని మార్కెట్లో మన స్కిల్ సెట్ ఫస్ట్ ఉంటే లాంగ్ టర్మ్ ఎప్పటికైనా యూస్ అవుతుంది. సో యూ ట్రైన్ పీపుల్ ఆన్ ఏఐ? ఎస్ వీ డూ ట్రైన్. అంటే ఫస్ట్ మేము మా ఏజెన్సీ ఉంది ఫ్రీడమ్ విత్ ఏఐకి అండ్ ఏఐ. సో ఈ ఏజెన్సీలో ఏంటంటే మేము బిజినెసెస్కి కన్సల్ట్ చేస్తాం. సో వీ హ్యావ్ రీసెర్చర్స్, డెవలపర్స్, ఇంప్లిమెంటర్స్, మార్కెటర్స్ అండ్ స్టఫ్. సో ఇక్కడ మేము ఏదైతే నేర్చుకొని బిజినెసెస్తో ఏం రిక్వైర్మెంట్ ఉంది మేము బిజినెసెస్కి ఇస్తున్నాం కాబట్టి ఆ సర్వీసెస్ నుంచి మేము నేర్చుకొని ఏం నేర్చుకున్నాము బిజినెసెస్కి ఏం కావాలి అని చెప్పి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్తో ఏఐ టెక్ కంపెనీ స్టార్ట్ చేసి వీఆర్ ట్రైనింగ్ పీపుల్. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మేము 1.5 million ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఏఐ కమ్యూనిటీ బిల్డ్ చేసాము. 1.5 million మెంబర్స్. మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 3.5 lakh మెంబర్స్ మా ప్రొడక్ట్స్ ఇప్పుడు దాకా ట్రైన్ అయ్యారనమాట. ఓకే, లైక్ ఏ ఏజ్లో మీరు అంతా రియలైజ్ అయ్యారు ఏఐ ఈస్ ప్లేయింగ్ vital role in our life అనేది? And then we also had something like 20 years కే 80 lakhs turnover చేశారు, crores of turnovers with AI అనేసి. How is this possible? So if you're interested, I started my journey in LPU, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మా ఫాదర్కి ఒక 40 lakhs లోన్ 40 lakhs లోన్ అయింది. అంటే బిజినెస్లో లాస్ వచ్చిందనమాట. సో ఏం చేయాలో తెలీదు, ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వెళ్ళిపోయే స్టేజ్ అనమాట. సో డబ్బులు చాలా అవసరం. నా దగ్గర ఏం స్కిల్ ఉంది అనేది చూసుకుంటే పెద్ద స్కిల్స్ ఏం లేవు. బికాస్ 18-19కి ఏముంటాయి మన దగ్గర, ఇంజనీరింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యి. అనలైజ్ చేసుకుంటే ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను అనమాట, దట్ మాకు ఇలాగా ఇన్స్టాగ్రామ్ పేజెస్కి మేనేజ్ చేయడానికి ఒకళ్ళు కావాలి అని చెప్పి. నా దగ్గర ఏమైనా ఇది నేను చేయగలనని ఆలోచిస్తుంటే నేను చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 11-12 మహేష్ బాబు ఫ్యాన్ పేజెస్ ఇన్ ఫేస్బుక్ రన్ చేసేవాడిని. మీమ్ పేజెస్, ట్రాల్ పేజెస్, వాట్ ఎవర్. అప్పట్లో ఇంకా మహేష్ బాబు ఫ్యాన్ అనమాట నేను అప్పట్లో. సో ఐ జస్ట్ యూస్ టు మేనేజ్. అక్కడ నాకు స్కిల్ వచ్చింది, అంటే పేజ్ని ఎట్లా మేనేజ్ చేసి ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అనే స్కిల్ మహేష్ బాబు ఫ్యాన్ పేజెస్ ద్వారా వచ్చిన స్కిల్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ బ్రాండ్ పేజెస్కి యూజ్ చేశాను అనమాట. సో నా అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. పర్ డేనే అప్పట్లోనే $50 ఇచ్చేవారు, అంటే 4,000 rupees, approximately 3,500-4,000 rupees per day. So almost $1,500, 1.5 lakh వచ్చేది ఒక్క క్లయింట్ నుంచి. జస్ట్ ఇక్కడ పేజెస్ని మెయింటైన్ చేసిన స్కిల్ని తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసినందుకు. ఓకే, నాకు ఎలాగో 40 lakhs కావాలి, ఆల్మోస్ట్ ఇది అయిపోతున్నాం కాబట్టి అలా ఇంకొక క్లయింట్ని పట్టుకొని వి జస్ట్ స్కేల్డ్ ఇట్ టు 25 lakh rupees per month. అప్పట్లో ఇంకా నేను డ్రాప్డ్ అవుట్. ఈ క్రమంలో ఏదైతే 0 to 25 lakhs ఉందో ఒక 10 lakhs దగ్గర ఒక 6 months into it I just dropped out of the college. But it's a very big decision, right? అంటే ఫస్ట్ ఇయర్ లోనే డ్రాప్ అవుట్ అవ్వడం అంటే అంటే ఇంకా అవసరం. ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అప్పట్లో. అప్పుడు సంపాదించడం స్టార్ట్ అయింది. మా కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ కన్నా ఐఎమ్ మేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఇంకా నాకు కంప్లీట్ చేయాలంటే 4 years పడుతుంది, నా బ్యాండ్ విత్ సరిపోవట్లేదు. సో ఐ జస్ట్ థాట్ ఓకే, మా మదర్కి వెళ్ళి ఇదే చెప్తే సరే డ్రాప్ అవుట్ అవుతాం అంటే ఓకే ఇప్పుడు డ్రాప్ అవుట్ అవ్వు, 1-2 yearsలో ఫెయిల్ అయితే మళ్ళీ వెళ్ళి బీబీఏనో వాట్ ఎవర్ చదువు, దట్స్ ఓకే అని అన్నారు. సో వెరీ సపోర్టివ్. బట్ వన్ హ్యాండ్ ఏఐ ఈస్ వెరీ గుడ్, బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఏఐ వల్లనే మార్ఫింగ్ కానీ మనకి హ్యాకింగ్ కానీ ఇలాంటి క్రైమ్స్ అన్ని చాలా ఎక్కువ ఏఐ వల్లనే చాలా సింపుల్ అయిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సో ఏఐకి కొన్ని ఎథికల్ గైడ్ లైన్స్ ఉంటే బాగుండు అని మీకు ఏమైనా అనిపిస్తుంది? డెఫినెట్గా. ఇన్ఫ్యాక్ట్ AI is a technology that could be more dangerous than COVID అనమాట, if not handled properly. నేను ఇది చాలాసార్లు చెప్పాను. It could ruin people's lives if not handled properly. ఎలాన్ మస్క్ లాంటి రిచెస్ట్ పర్సన్ బయటకు వచ్చి మీడియాకి AI న్యూక్లియర్ బాంబ్ కన్నా చాలా డేంజరస్ అని చెప్పారు. వై అసలు ఎందుకు అంటే ఇమాజిన్ దట్ ఎంత డేంజర్ అయితే రిచెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ వచ్చి అరే బాబు ఏఐ ఆపండి ఒక 6 నెలలు ఎలా అవుతుందో తెలియట్లేదు అని చెప్పి ఓపెన్ లెటర్ టు
టు ద ఎంటైర్ వరల్డ్ రాశారు ఆయన. సో ఎందుకు రాస్తారు? బికాజ్ ఇట్స్ వెరీ డేంజరస్. కంట్రీస్ అనేది చాలా కంట్రీస్ ఏఐ అనేది ఎంత పవర్ఫుల్ అంత డేంజరస్ అని కూడా అర్థం చేసుకొని ఈ ఎథికల్ గైడ్ లైన్స్ని మనం ఇది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంత ఈజీ అయిపోయిందంటే సమ్ ఇడియట్ ఆన్ ద ఇంటర్నెట్ కుడ్ డౌన్లోడ్ అ ఇమేజ్ ఆఫ్ అ పర్సన్, ఫీడ్ ఇట్ టు అన్ ఆల్గరిథం అండ్ జనరేట్ వెరీ చూడలేనంత కాంటెంట్ని, చూడకూడనంత అలాంటి ఇమేజెస్ వితౌట్ దేర్ కన్సెంట్. ఏదో ఒక అమ్మాయి ఇమేజెస్ని డౌన్లోడ్ చేసేసి యూ కుడ్ క్రియేట్ ఎంటైర్ థింగ్. ఇదంతా చేయడానికి ఇంతకుముందు చాలా పెద్ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చేసి విఎఫ్ఎక్స్ నేర్చుకుని అదంతా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంత ఈజీ అంటే ఒక రీల్ ఆర్ ఒక ఇమేజ్ ఉంటే 2 టూల్స్ని పట్టుకొని ఒక టూల్లో ఆ ఇమేజ్ని వీడియోగా కన్వర్ట్ చేయడం, ఆ వీడియోకి యూ కుడ్ యాడ్ ఎనీ ఫేస్ దట్ యూ వుడ్ లవ్ టు హ్యావ్. రీసెంట్ గా రష్మిక మందన రీల్ అననే ఫేమస్ అయింది, దట్ నో వన్ నోస్ షీ ఇస్ రియల్ అనేసి. ఫేక్ వీడియో అని ఎవరు కనిపెట్టలేకపోయారు. సో ఇది ఇమాజిన్ ఒక 13 years వెరీ అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళకి కొత్తలోనే. సో ఆ చిన్న చిన్న ఏజెస్లో ఇమ్మెచ్యూర్గా ఉంటాం, మనకి తెలియదు. యూనో తప్పు చేసేవాడికి కూడా తప్పు అని కూడా సమ్ టైమ్స్ ఎవరు వాళ్ళు కూడా ఇమ్మెచ్యూరిటీతో చేయొచ్చు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఒక కేవైసీ సిస్టమ్ లాంటివి, ఇలాంటి ఏఐ టూల్స్ విచ్ ఆర్ డేంజరస్, యూజ్ చేస్తున్న వాళ్ళు కేవైసీ చేసుకొని యూజ్ చేయాలి. ఇప్పుడు ఎలా అయితే మనం జీరోదా లాంటి యాప్స్ వాడుతున్నప్పుడు కేవైసీ ఎలా ఇంపార్టెంట్, దీనికి కూడా ఒక కేవైసీ సిస్టమ్ పెడితే అట్లీస్ట్ యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. బట్ దాట్ ఈస్ ఆల్సో వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఈ టూల్స్ అన్నీ కూడా ChatGPT అంటే మనకు ఒక వెబ్సైట్లోకి వెళ్ళి యు ఆర్ యూజింగ్ ఇట్. ఈ టూల్స్ వెబ్సైట్స్లో ఉండవు, ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ గిట్హబ్ ఆర్ హగ్గింగ్ ఫేస్లో ఉంటుంది. అది మనం పైథాన్లో VS కోడ్లో రన్ చేసేసుకొని మన డేటాతో మన ఓన్ మొబైల్ ఫోన్లోనో ల్యాప్టాప్లోనో ట్రైన్ చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు గవర్నమెంట్కి కూడా యాక్సెస్ లేదు అలాంటిది ఏం చేయాలి అని చెప్పేసి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. కేవైసీ అనేది ఒక సొల్యూషన్, ఒక 40-50% క్రైమ్ తగ్గించడానికి. బట్ దట్స్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్ అనమాట. ఇది ఇక్కడే ప్రాబ్లం అనుకుంటున్నాం. బట్ ఇది పొలిటికల్లీ చూస్తే ఒక కంట్రీ తలరాతను కూడా మార్చేస్తుంది ఏఐ. ఎట్లా అంటే ఒక గుడ్ పొలిటీషియన్, ఒక బ్యాడ్ పొలిటీషియన్ ఉన్నారు. రేపొద్దున లెట్స్ సే ఎలక్షన్స్, ఈ రోజున బ్యాడ్ పొలిటీషియన్ గుడ్ పొలిటీషియన్ మీద ఒక మార్ఫ్డ్ ఏఐ వీడియో తీశారు. రేపొద్దున ఎలక్షన్ ప్రజలందరూ నమ్మేస్తారు దట్ ఓకే అరే ఈడు, ఎందుకంటే చాలా మంది పొలిటీషియన్స్ ఇలాంటి వాటిలో దొరికారు కాబట్టి పాస్ట్లో. పీపుల్ టెన్ టు బిలీవ్. అది అబద్ధమా నిజమా అని తెలిసే లోపే రేపొద్దున ఎలక్షన్స్ అయిపోతున్నాయి. రీఎలక్షన్స్ కొన్ని 100 కోట్లు అవుతాయి. వీళ్ళందరూ లేచి ఇది రియలా ఫేకా అని ఒక చిన్న టెస్ట్ చేసి చెప్పేదానికే ఈ లోపే ఎలక్షన్స్ అయిపోతాయి నెక్స్ట్ రోజు మార్నింగ్. బట్ అది చాలా రేర్ కేసెస్ కదా, ఎందుకంటే చాలా క్లియర్గా ఉంటుంది ఆ వీడియో కూడా, అసలు డౌట్ లేకుండా క్రియేట్ చేస్తున్నారు. సో చేసిన వాడే వచ్చి నేనే చేశాను రా బాబు అన్న నమ్మలేని సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. అది అంటే ఏఐ ఏది రియల్ ఏది ఫేక్ అని తెలియనివ్వకుండా చేస్తుంది అనమాట. దేర్ ఆర్ టెక్నికల్ సొల్యూషన్స్ ఫర్ ఇట్. వీడియో వాటర్ మార్కింగ్ అంటాం అనమాట. ఏఐ జనరేట్ చేసే ప్రతి దానికి మనకు తెలీదు, బట్ ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వీడియో పెట్టేస్తే అది ఏఐ జనరేటెడ్ నాన్ ఏఐ జనరేటెడ్ అని చెప్పేసే టెక్నాలజీ. ఇన్విజిబుల్ ఉంటుంది ఆ వాటర్ మార్క్ అనమాట. ఒక చిన్న కుడ్ బి ఎనీథింగ్, అది మనకు కనిపించదు బట్ టెస్టింగ్ అప్పుడు కనిపిస్తుంది. టెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ఈ గవర్నమెంట్స్ అనేవి ఈ టెక్నాలజీస్ని మ్యాండేట్ చేయాలి. ఇలాంటి వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్స్ మీరు వాటర్ మార్క్ ఖచ్చితంగా ఆ వీడియో వాటర్ మార్కింగ్ చేయాల్సిందే అన్నది చెప్పొచ్చు. ఇట్లా చాలానే ఉన్నాయి. గవర్నమెంట్ తెలుసుకొని అరే నా కంట్రీని ఏఐ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మినిమైజ్ చేసుకొని యూజెస్ని పెంచుకోవాలి అంటే కొన్ని 100 థింగ్స్ చేయొచ్చు, విచ్ ఐ థింక్ హైదరాబాద్ రీసెంట్లీ స్టార్టెడ్ దట్ ఏఐ సమ్మిట్ కూడా. కాబట్టి వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ బట్ నాట్ వెరీ ఫాస్ట్. వీఆర్ ఆల్రెడీ సో లేట్. ఇంకొద్దిగా ఫాస్ట్ అవ్వాలి. దెన్ హౌ కెన్ వీ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఏఐ థ్రెట్స్? లైక్ హ్యాకింగ్ అనేది అసలు చాలా ఈజీ అయిపోతుంది, ఎలానో అర్థం కావట్లేదు. ఈవెన్ మై ఫోన్ వాజ్ హ్యాక్డ్ an year back. నేను అసలు హ్యాకింగ్లో అన్నీ ఉంటాయా ఏంటి అన్న నేనే ఐ వాజ్ షాక్. నా ప్రతి పిక్చర్ నుండి ప్రతి చాట్స్ అంతా హిస్టరీ వచ్చింది వేరే పర్సన్ దగ్గరికి. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. సో అసలు మరి దీని నుండి ఎలాగ అసలు హ్యాక్ అయిందంటే మనకి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా ఫోన్ హ్యాక్? అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మన చేతిలో ఏం లేదు ఇప్పుడు. లైక్ ఇప్పుడు మనం ఒకళ్ళు ఇద్దరు అనుకుంటే యూ కాంట్ జస్ట్ స్టాప్ అ టెక్నాలజికల్ రెవల్యూషన్ కదా. గవర్నమెంట్సే రావాలి, యూనో ఏఐ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండాలి. బట్ అది కూడా వన్స్ హ్యాకింగ్ అంటే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినా సైబర్ పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. ట్రూ, బికాస్ వాళ్ళు ఓవర్వెల్మ్ అయిపోయారు. ద పోలీసెస్ దట్ అంటే వాళ్ళ పని అది కాదు. వాళ్ళు నేర్చుకొని
వాళ్ళు చేస్తున్నారు అండ్ దెన్ కేసెస్ కొన్ని లక్షలు వస్తున్నాయి. వాళ్ళు మాత్రం వి కాంట్ జస్ట్ బ్లేమ్ దెమ్ బికాస్ దెర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నా కొన్ని పాలసీస్ తీసుకురావాలి, గవర్నమెంట్స్ కూర్చోవాలి, ఫ్యూచరిస్టిక్గా ఏఐ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, టెక్నాలజికల్ అంటే చిన్న టెక్నాలజీ ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ హ్యాకింగ్ అనేది పెద్ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కాదు వెన్ యూ కంపేర్ విత్ ఏఐ. దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏఐ ఇంతకన్నా ఒక 100x పెద్ద టెక్నాలజికల్ రెవల్యూషన్ అనమాట. జస్ట్ ఇమాజిన్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఇన్ఫర్మేషన్ నమ్మం, హ్యాకింగ్ విల్ బి వెరీ ఈజీ, ఎవరి నిజము ఎవరు అబద్ధమో తెలియదు, జాబ్స్ పోతాయి. సరే కదా నా జాబ్ పోయింది, నేను ఏమన్నా ఒక గ్రే కాలర్ వర్క్ చేసుకుందాం టు సస్టైన్ మై ఫ్యామిలీ అంటే ఇక్కడేమో డ్రోన్స్ వచ్చేస్తున్నాయి, రోబోట్స్ వచ్చేస్తున్నాయి, డెలివరీ రోబో చేసేస్తుంది లేకపోతే డ్రోన్ చేసేస్తుంది. సో థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వైల్డ్ బికాస్ ఆఫ్ ఏఐ. బట్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ గుడ్ గవర్నమెంట్ పాలసీస్, లైక్ హ్యావింగ్ అ ఏఐ మినిస్టర్, సెంట్రల్లో స్టేట్ లెవెల్లో ఐటీ మినిస్టర్ ఎలా ఉన్నారు, ఏఐ మినిస్టర్ని పెట్టి ఎట్లా మనం ఒక కంట్రీ గ్రోత్ని చూడొచ్చు, ఇవన్నీ చేస్తే కానీ ఐ డోంట్ సీ ఎనీ. ద టోటల్ వరల్డ్ ఈజ్ ఇన్ ఏ హ్యాండ్స్ కదా ఇప్పుడు. అంటే దెయ్యాలకి దేవులకి భయపడే మనం ఇప్పుడు ఒక రూపం లేని ఏఐకి ఇంత భయపడాల్సి వస్తుంది. ఇట్స్ అబౌట్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇప్పుడు మన దగ్గర ఒక ఈగ ఇక్కడ వాలింది అనుకోండి, ఈగ IQ 2, మన IQ 100. ఈగని ఇలా అంటే చచ్చిపోతుంది, ఈగ మనల్ని ఏమీ చేయలేదు బికాస్ దానికి IQ లేదు. ఈగ ఒక 100 IQ వస్తే ఎలా ఉంటుంది అనేది మన ఈగ మూవీలో మనం చూడొచ్చు కదా. ఇమాజిన్ ఒక ఈగను మనం అలా ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏఐ IQ 1000 అయింది అనుకోండి రేపు పొద్దున, మనం ఏఐకి ఒక ఈగతో సమానం. సో హౌ విల్ వీ బీ ట్రీటెడ్ విత్ ఏఐ? అదే అవ్వబోతుంది. సో ఆ సిచ్యువేషన్ దాకా మనం తెచ్చుకోకూడదు. అలా అని చెప్పి ఏఐ నా పేరుతో ఇట్లా కుదరదు అనమాట. ఎవ్రీవేర్ ఏఐ అనేది ప్రతి దగ్గర ఉంది. సో ఏఐ IQ 1000, 2000, 3000 అయినా మనం దానివల్ల ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా సేమ్ పీస్ఫుల్ లైఫ్ ఎట్లా బతకాలి అనేది ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్స్ పాలసీస్. ఇట్స్ ఒక ఆంటర్ప్రినర్ కానీ, ఒక బిజినెస్ ఓనర్ కానీ, ఒక ఇండివిజువల్ మీద ఏం చేసినా ఉపయోగం లేదనమాట. ఒక గవర్నమెంట్ కూర్చొని ఆ పాలసీస్ని ఒక హై లెవెల్లో ఇది చేస్తే తప్ప మనం ఏం చేయాలి.